హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. అందరికీ షాలోం. క్రైస్తవ దేశాలలో క్రైస్తవ మైనారిటీలో పడిపోయిందా అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. దీనికి గల కారణం ఏంటో మనం విశ్లేషిద్దాం. స్టే ట్యూన్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. మాట్లాడలేదు. మహానుభావులని అని చెప్పుకునేటువంటి వారు మాట్లాడలేదు. పీఠాధిపతులు మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా, ఏం చేస్తారు వీళ్ళంతా, ఒక్కసారి ఆలోచించేయండి. అట్లాంటి వారిని సైతము భార్య అనగా భర్తను కోల్పోయి కుమారుని కోల్పోయినటువంటి ఆ స్త్రీ గమనించాలి. ఆ స్త్రీ నాకు కీడు చేసిన, నాకు నష్టం చేసిన వారిని బేషరతుగా క్షమిస్తున్నానని చెప్పింది. ఇలాంటి ఒక మనసు, ఇలాంటి ఒక ఉదారమైన స్వభావం ఒకవేళ ధర్మంలో నువ్వు ఏదైతే బాగా ఎచ్చయిన స్థాయిలో ఎత్తి చూపిస్తున్నావో ఈ ధర్మంలో కనిపిస్తుందా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా సుధాకర్ గారిని కోరుతా ఉన్నాను. మరలా గొప్ప పరిచర్య చేసినటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఇలా ప్రతి చోట వాడకండి. మీకు ఉచ్చరించే అర్హత లేదు నాకు తెలిసి, లేకపోతే మీరు వాళ్ళ గురించి మాట్లాడేటువంటి ఒక యోగ్యులు కానే కాదని నేనైతే బేషరతుగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ గురించి కనీసం ఒకటి రెండు మంచి మాటలు చెప్పేటువంటి ఒక మనసే లేదు మీకు. అట్లాంటప్పుడు మీరు ఎట్లా వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తారు? ఎట్లా వాళ్ళ గురించి మీరు విశ్లేషిస్తారు? ఏ అర్హత ఉందని చెప్తారు? మీరు చెప్పండి. ఏం చేయడానికి చెప్తారు? ఇంకా హిందూ సహోదరులను, మాతో కలిసి జీవిస్తున్నటువంటి వాళ్ళను ఇంకా మీరు రెచ్చగొట్టడానికి ఇంకా వాళ్ళని పురికొల్పడానికి వ్యాఖ్యలు చేస్తున్నారా? సో దయచేసి కొన్ని పదాలు, కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే విజ్ఞులని చెప్పుకుంటున్నారు, బాగా చదువులని చెప్పుకుంటున్నారు, మేధావులని చెప్పుకుంటున్నారు. ఇంత చేసినప్పుడు లోకమంతా చూస్తుంది. కేవలం క్రైస్తవ్యం కాదు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు కాదు, లోకమంతా అన్ని రకాల ధర్మాలకు చెందిన వాళ్ళు చూస్తున్నటువంటి ఒక సంగతిది. వాళ్ళంతా కూడా చూసి మిమ్మల్ని నిలదీయక ముందే, మిమ్మల్ని ఎండగొట్టి ప్రశ్నించక ముందే తప్పులను తెలుసుకోండి. తప్పులను తెలుసుకొని కనీసం పశ్చాత్తాపడి చేసినటువంటి ఒక తప్పుకు భారతదేశం మూల్యం చెల్లించింది. ఆ తర్వాత 1999 తర్వాత ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక రాష్ట్రాలు ఎంత భయంకరంగా నష్టపోయాయో, దేవుని ఉగ్రతకు ఎంత పాలయ్యాయో భారతదేశం అంతా ఎరుగును. కాబట్టి ఇప్పటికైనా వ్యాఖ్య చేసేటప్పుడు లేక స్టేట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి అసలు యోగ్యున్నా కాదా, అర్హున్నా కాదా అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడితే అది సబబుగా ఉంటది. మీ చదువుకి, మీ సంస్కారానికి, మీ వయసుకు కూడా గౌరవం తెస్తుంది. లేకపోతే ఇలాగనే మీరు నిజంగా అందరి ముందు నవ్వుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ కూడా చూసినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా చూస్తారో, ఎట్లా మిమ్మల్ని విశ్లేషిస్తారో, ఎట్లా మిమ్మల్ని అర్థం చేసుకుంటారో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. దేశాల్లో మేము క్రైస్తవాన్ని నమ్మము, చర్చికి వెళ్ళము, మాకు ఏ మతము లేదనేది యూరోపియన్ దేశాల్లో పెరుగుతోంది, జర్మనీలో పెరుగుతోంది, మిగతా బెల్జియంలో పెరుగుతోంది, రకరకాల పోలాండ్ వంటి దేశాల్లో పెరుగుతోంది, మిగతా అనేక దేశాల్లో ఈ ట్రెండ్ పెరుగుతోంది. అయితే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ముస్లింలు గతంలో 53 దేశాల్లో మెజారిటీగా ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఈ 10 సంవత్సరాల్లో అంతే ఉంది. అంటే కొత్త దేశం యాడ్ కాలేదు, కానీ ఆ దేశాలలో ముస్లిం మెజారిటీ తగ్గలేదు. ఒక దేశము యూదు దేశం ఇజ్రాయెల్, మనందరికీ తెలిసిందే. హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశాలు రెండే, ఒకటి భారత్, రెండు నేపాల్. భారతదేశంలో మొత్తము ప్రపంచంలో ఉన్న హిందువులో 95% భారతదేశంలో ఉన్నారు. మొత్తము ప్రపంచ జనాభాలో హిందువులు 15% ఉన్నారు. ఇది ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ వెలువరించినటువంటి విషయం. నేపాల్లో హిందూ మెజారిటీ ఉంది. బుద్ధిస్ట్ కంట్రీలు, బౌద్ధ మతం ప్రధానం అని చెప్పినటువంటి దేశాలు 7 మాత్రమే. 7 దేశాలు ఉన్నాయి. ఇంకొక దేశంలో హిందూ మతము అతిపెద్ద మతం, అది మొరీషియస్. అయితే మెజారిటీ కాదు, 50% దాటలేదు, 50% దాటలేదు. కానీ
మతాల లెక్క కనుక తీస్తే అత్యధికులు పాటించేటటువంటి మతము మారిషస్ లో హిందూ ధర్మం ఉంది. అయితే అది 50% కాదు, ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ సర్వేని బట్టి చూస్తే యూరోపియన్ దేశాలలో, లాటిన్ అమెరికన్ దేశాలు ఎక్కడైతే క్రిస్టియానిటీ ఒకానొక సమయంలో దాని ప్రభ వెలిగిందో, చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కనపరిచిందో, మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లి మత ప్రచారం చేశారు, ప్రపంచవ్యాప్త మత ప్రచార వ్యవస్థకి కావలసినటువంటి ఆర్థిక దన్ను ప్రభుత్వ పరంగా కూడాను చాలా చోట్ల లభించిందో, ఆ దేశాలన్నింటిలో కూడాను చర్చిని తిరస్కరిస్తున్నారు ప్రజలు. చర్చి వల్ల ఉపయోగం లేదు, దేవుని నమ్ముతాం కానీ చర్చితో మాకు సంబంధం లేదనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కొన్ని దేశాల్లో వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చి వలస రావడం వల్ల యూరోప్లోని చాలా దేశాల్లోని చాలా పట్టణాల్లో ఇస్లాం, ముఖ్యంగా మొరాకో నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ఉన్నటువంటి ముస్లిం దేశాల నుంచి వలస వెళ్లడం ద్వారా పట్టణాల్లో డెమోగ్రఫీ, జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. దీనితో పాటు మత మార్పిడులు కూడా యూరోప్లో ఎక్కువగా జరుగుతున్నాయి. యూరోపియన్లు కూడా ఈరోజు హైందవం వైపు వస్తున్నారు, ఇస్కాన్ వైపు వస్తున్నారు, చాలా మంది హిందూ మతాల వైపు వస్తున్నారు. ఈ రకంగా యూరోప్ లో క్రిస్టియన్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అతిపెద్ద సవాల్ వస్తుంది. ముఖ్యంగా రకరకాల మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి లైంగిక పరమైనటువంటి తప్పిదాలు అవన్నీ ఇప్పుడు బయటకి రావడము, మాస్ గ్రేవ్స్, ఒకే చోట అనేక మందిని పాతిపెట్టి చంపడం వంటి సంఘటనలు ఇవన్నీ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో నెమ్మదిగా యూరోప్లో క్రైస్తవం నుంచి ప్రజలు దూరం వెళ్తున్నారు. ఇది అమెరికాకే చెందినటువంటి ప్యూ రీసెర్చ్ సంస్థ చెప్తున్నటువంటి విషయం. ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేక అంశాలపైన ఇటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. రిలీజియస్ డెమోగ్రఫీకి సంబంధించి చేసినటువంటి ఈ సర్వే ఇప్పుడు ఇంటర్నెట్లో మనకి అందుబాటులో ఉంది, దీన్ని మనం చూడవచ్చు కూడా. ఇదండి ఈయన గారి యొక్క విశ్లేషణ ఎంత భయంకరంగా ముగించాడు చూసారండి. నిజాలు చెప్తూ ఆయన ఎంత చక్కగా అబద్ధాలు మాట్లాడేశారు. సో ఇందులో మనం విశ్లేషిద్దామండి. చివరిగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి విషయాలు అయిపోయినాయి. సో ఇందులో ఆయన ఏమంటున్నాడంటే, చర్చ్ని జనాలు రిజెక్ట్ చేస్తున్నారా? సో ప్యానెల్లో ఉన్న వారు ఎవరు మాట్లాడతారో దయచేసి ముందుకు రండి, మీ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. చర్చెస్ని రిజెక్ట్ చేస్తున్నారా? రెండవది, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు హిందూస్గా మారుతున్నారా? మూడవది, ప్రీస్ట్ వీళ్ళు లైంగిక నేరాలు చేస్తున్నారంట, మాస్ గ్రేవ్స్ అంట. ఎక్కడుంది మాస్ గ్రేవ్స్? నాలుగవది, ఆయన ఏకంగా PEW యొక్క రీసెర్చ్ ఆర్గనైజేషన్ని బ్లేమ్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు ఇలా చెప్పారంట, వాళ్ళు చెప్పని విషయాలు ఈయన చెప్పి ముగించాడండి. మాస్ గ్రేవ్స్ ఎక్కడ ఉన్నాయో మరి కాకా గారు ఎందుకు చెప్పట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఏం కప్పిపుచ్చాలనుకుంటున్నారు, సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు సార్? పక్క దేశాలతో మనకి ఎందుకు సార్? వాళ్ళు ఎంత వాళ్ళకి వచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అన్ని చూసుకో, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు మీరు మన ఇండియాలో ఆ సమస్యలు ఏం లేనట్టు ఓన్లీ కేవలం ఒక మతం, ఈ మతం కాదు, మేము ఆల్రెడీ మెన్షన్ చేసాం, ఈ మతం చెందిన వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు. నో బడీ డిడ్ లైక్ దట్. ద పీపుల్ హూ రియలీ ఫాలో జీసస్ దే నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇందాక కీడికి ప్రతి కీడి చేయొద్దని చెప్పారు అక్కడ. అందుకే ఆమె పగ తీర్చుకోవటం నా పని అని బైబిల్ చెప్తుంది కాబట్టి, అందుకే గ్రామ్ స్టైన్స్ గారి భార్య ఐఎమ్ ఫర్గివింగ్ అని చెప్పారు. అంతేగాని ఇవ్వండి చంపారు కాబట్టి మేము చంపేస్తాము అని చెప్పేసి ఆ ఉన్మాద భావంతో వారు లేరు. ఎందుకంటే వారు ఉన్మాద భావం సంబంధించిన క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు. మాస్ గ్రేవ్స్ అంటే అదే అండి, నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. జర్మనీలో వాళ్ళు అడి చేశారు, వీళ్ళు ఇటు చేశారు. ఎవరు సార్ ఇక్కడ జరిగిందని గురించి మీరు మాట్లాడారండి? ఒక వీడియోలో చేశారండి ఈ కాకా గారు? లేదు సార్. డిడ్ హి నో రైట్? అరే క్రెడిబిలిటీ పెంచుకోవాలి సార్ వాళ్ళు. ఎక్కడ తప్పు జరిగినా మేము ఖండిస్తాము అనే విధంగా ఉండాలి. అంతేగాని అక్కడ జరిగితే తప్పు, ఇక్కడ జరిగితే ఒప్పు, ఇక్కడ జరిగిందని మన కప్పిపుచ్చాలి, అక్కడ జరిగిందని మనం ఎంత కట్టాలి అనే భావంతో పచ్చి అబద్ధం వాడారండి. ఇలా ఏంటండి, ప్రీస్ట్లు చేస్తున్న లైంగిక నేరాల్ని బట్టి, మాస్క్ గ్రేవ్స్ని బట్టి PWE ఈ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పాడు. శుద్ధ తప్పు అండి. పాపం PWE ఈ రిపోర్ట్ వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తా ఉన్నాడు ఆర్గనైజేషన్ ని. నవీన్ గారు పాస్టర్ గారు ప్రవీణ్ గారు చివరి మాటల్లో చివరిగా ఆయన చెప్పినటువంటి ఆ వీడియోలో నిజంగా క్రైస్తవ్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారని PEW రిపోర్ట్లో లేదండి. మరి ఆయన చెప్పారు యూరోపియన్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ హిందూస్ అంట. ఆ తర్వాత మాస్ గ్రేవ్స్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఏకంగా ఇవన్నీ చెప్పాయి అని
పిఈడబ్ల్యూ రిపోర్ట్స్ని సర్వేని ఆయన బ్లేమ్ చేసుకుంటూ వచ్చాడు. మీ విశ్లేషణ చెప్పండి సార్ చివరిగా. అదేనండి, ఇవన్నీ కూడా సత్యదూరమైనటువంటి ఒక మాటలే. ఒక ప్రాపగండా చేయటానికి ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ ని ఎక్కడో ఒక విశ్లేషణ చేయటం కొరకు ప్రత్యేకించి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థ ప్రత్యేకంగా ఆ నంబర్స్ ఏవైతే చెప్తా వచ్చిందో అవన్నీ కూడా ఎంతవరకు నిజమనేటువంటిది, మరి ఈయన గారి యొక్క రీసెర్చ్ ఎంత గొప్పదో, ఎంత సత్యమో అనేది వాస్తవంగా మనం చూస్తున్నాం, మనకు తెలుసు. అట్లాగే ఇందాక బ్రదర్ అన్నట్లుగా ఈ విషయాలు, ఈ మాటలు ఒకవేళ పిడబ్ల్యూ సంస్థ ఒకవేళ చూస్తే, ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా ఈయనకు కౌంటర్ ఉంటది. అట్లాగనే మరి అంతర్జాతీయంగా ఏదైనా ఒక కేసు కూడా పడే అవకాశం కూడా ఉంటదేమో. ఇవన్నీ ఇలాగా ఉంచుకొని, ఇవన్నీ ఇలాగ పెట్టుకొని సత్యదూరమైనటువంటి ఒక మాటలే మీ నోటికి వస్తాయి, అసత్యాలే మీరు ఎక్కువగా చెప్తారు. అట్లాగే క్రైస్తవ మిషనరీలను గురించి చేసిన ఎలిగేషన్ చాలా భయంకరమైనటువంటిది. అది ఎక్కడో ఒక చోట ఏమన్నా జరిగిందేమో, జరుగుతుందేమో, కానీ అందరూ అలాగ లేరు. అలాగ చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరినీ కూడా లైన్ లో నుంచోబెట్టాల్సి వస్తుంది మేము. అది చాలా భయంకరంగా ఉంటుంది బ్రదరు. చాలా అవమానకరంగా ఉంటుంది. మీకు తలెత్తుకోవడానికి కూడా అవకాశం ఉండదు మీకు. అది కొంచెం చూడండి. అన్ని మత విశ్వాసాల్లో లేకపోతే ధర్మాల్లో ఇలాంటి ఒక వ్యక్తులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మనిషి యొక్క నైజం, మనిషి యొక్క ఆలోచన విధానము ఎప్పుడు దిగజారుతూనే ఉంటది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని సమయాల్లో వారు మరి తప్పకుండా మరి పాపం చేత లేకపోతే అపరాధం చేత పట్టబడిన పరిస్థితిలోకే వెళ్ళిపోతారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని మీరు చూపించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మరి కర్మలో జరుగుతున్న సంగతిని నోరు తెరిచి మాట్లాడండి. అప్పుడు మీరు ఎంత సత్యవంతులో, మీరెంత మేధావులో మరి లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి అర్థమవుతాయి. అదేమి మాట్లాడకుండా మీరు ఎక్కడో దేశంలో, ఎక్కడో మరి మీకు తెలియని, మీకు సంబంధం లేని, అసలు మీకు ఎంత మాత్రం కూడా మరి నాకు తెలిసి అయితే ప్రయోజనం కానటువంటి వాటి గురించి మీరు మాట్లాడి ఏం చెప్దామని, ఏం తెలియజేద్దామని భారతదేశానికి మీరు ఇలాంటి వీడియోలు చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. దీని మూలంగా భారతదేశానికి ఏమొస్తుంది చెప్పండి. మీరు ఈ ప్యానల్ పక్షంగా లేకపోతే ఈ వేదికలోంచి మేము మాట్లాడేది ఏంటంటే, మీరు ఇంత వివరణ విశ్లేషణ చేస్తా వచ్చారు ఒక ఆ వీడియోలో. ఈ మాటలు పిఈడబ్ల్యూ సంస్థ మరి ఐరోపా లేక యూరోప్ దేశంలో క్రైస్తవ శాతం తగ్గిపోతుంది అనే వాళ్ళు లెక్కలిచ్చారు అనే మాటల ద్వారా మీకు లాభించిన సంగతి ఏందో ఒకటి చెప్పండి. అది భారతదేశానికి మరి భారతదేశానికి ఒరిగినటువంటిది ఏంటి? దానివల్ల మీరు ఆలోచన చేయండి. మీరు చాలా అంతర్మదనంలో పడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను అనుకుంటున్నాను కదా, మీరు వాస్తవంగా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే కన్వర్షన్స్ సత్యమైనవి, అవి ఎవరు బలవంతంగా చేయట్లేదు. సత్యముగా బ్రాహ్మణులు సైతం లేక పూజారులు సైతం నిజమైన తెలుసుకొని వారు దేవాలయాలు వదిలిపెట్టి ఆ మందిరాల్లో ఆరాధన చేయడానికి నడుస్తున్నటువంటిది మీరు చూసి ఓరలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి లెక్కలు, తప్పుడు లెక్కలు తీసుకొస్తున్నారు. ఇది మరి అసత్యము, అబద్ధము అని మీకు తెలుసు. మీరు ఎరుగుదురు ఇవన్నీ. మీరు విజ్ఞులు, రెండవది మేధావులు గనక, చాలా చదువుకున్నటువంటి వాళ్ళు గనక ఇవన్నీ చేస్తూనే మీరు భారతదేశానికి ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దీని మూలంగా మీరు చంకలు గుద్దుకోవటం వల్ల ఏమొస్తుంది, మీరు పొంగిపోవటం వల్ల ఏమొస్తుంది, మీకు ఏం కలుగుద్ది అనేటువంటిది అసలేం అర్థం కావట్లేదు మాకు. సో కాబట్టి ఇలాంటి మాటలు మానుకొని భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అసమానత, భారతదేశంలో ఉన్నటువంటి జాతి వివక్షత, వీటన్నిటి గురించి మీరు వీడియో చేయండి, మీరు మాట్లాడండి, మీరు కథం కలపండి, మీరు గొంతెత్తండి. మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, మీకు అందరూ జేజేలు పలుకుతారు. కాబట్టి రాక సుధాకర్ గారు, ఈ వ్యాఖ్యలు మీరు చేయటం వలన ఒక రకంగా
మంచి చేశారు క్రైస్తవ్యానికి, లేక ప్రభువును క్రీస్తును వెంబడించేటువంటి వాళ్ళకి సత్యం బయటకు వచ్చింది. మీరు ఏం చెప్తున్నారో అది అసత్యము, అవాస్తవము అనేటువంటి ఒక సంగతి క్రైస్తవ లోకం ఎరుగుదురు, క్రైస్తవ లోకం చూస్తుంది, క్రైస్తవ లోకం వింటుంది. కాబట్టి ఇంకా మీరు ఎన్ని మాటలు చెప్తారో, మీరు ఎంత అనగదొక్కాలని చూస్తారో అంత క్రైస్తవ్యం ఎదుగుతూనే ఉంటుంది. అట్లాగే క్రీస్తుని వెంబడించే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. క్రీస్తు సైనికులుగా, క్రీస్తు యోధులుగా మారుతారు. ఇట్లా ప్రపంచమంతా కూడా సంపూర్ణంగా మరి యేసు క్రీస్తు ప్రభు బోధించిన బోధనలోనికి అందరు రావడానికి, అనగా ఆ విశ్వాసంలోకి రావడానికి అందరూ ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే లోకం చెడిపోయింది, పాడైపోయింది, అంతా మరి విషయంతో నిండిపోయింది, కలుషితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛత కావాలి. ఎక్కడ స్వచ్ఛత అంటే అన్ని వెతికారు, అన్ని చూస్తున్నారు, అంతా ఆలోచిస్తున్నారు. చివరిగా బైబిల్ గ్రంథంలో, బైబిల్లో ఉన్నటువంటి ఒక దేవుల్లో పరిశుద్ధత, స్వచ్ఛత, శుద్ధత ఉన్నదనేటువంటి ఒక సత్యం గొప్ప గొప్ప మేధావులు తెలుసుకుంటున్నారు, పీఠాధిపతులు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పాలి అంటే ఎంతో మంది సీక్రెట్ పురోహితులు దేవుని ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభువును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంచెం వాళ్ళకు మీరు మాటలు చెప్పండి, వాళ్ళని మీరు అడగండి. అట్లా భారతదేశాన్ని చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తానని. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కని విశ్లేషణ చేశారు. ఒకవేళ ఈ మాస్ గ్రేవ్స్ గురించి లెక్క కట్టాలి అంటే, ఎండగట్టాలి అంటే హిందూ ప్రీస్టులు చాలా మంది లైన్లో ఉంటారు అని చాలా చక్కని విశ్లేషణ పరిమి గారు, ఆ తర్వాత సుమన్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. నిజమే అండి, హిందూ ప్రీస్టులలో వాళ్ళు చేసినటువంటి ఉట్టి నలుగురు పేర్లు తీసుకోండి, చాలా భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు. అందులో మొట్టమొదటి స్థానంలో డేరా బాబా, దాదాపు 168 మెంబర్స్ని ఆయన ఆస్థానంలో చనిపోయినటువంటి లిస్ట్ అది. డేరా బాబా ఇప్పుడు ఊచలు లెక్క పెడతా ఉన్నాడు. ఆ తర్వాత ఆసారాం బాపు, ఆ తర్వాత నిత్యానంద్ ఆయన రాసలీలలు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ ధర్మస్థల కర్ణాటకలో జరుగుతున్నటువంటి విషయం. సో ఇవి మాస్ గ్రేవ్స్. సో నేను మళ్ళీ అడుగుతున్నాను, రావు గారు మీకు ఎక్కడ దొరికిందండి రిపోర్ట్? PEW సర్వే ఏమైనా మీకు చెప్పిందా ఈ విషయాలు? ప్రీస్ట్ లైంగిక నేరాల వల్ల, మాస్ గ్రేవ్స్ వల్ల ఇలా క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారనేది ఇది ఒక్కటి మీరు నాకు PEW రిపోర్ట్లో చూపించండి, నేను మీకు హ్యాట్సప్ చేస్తాను. ఎందుకండి అబద్ధాలు, నిజాల్లో అబద్ధాలు కలిపి మాట్లాడడం మీ వయసుకు కూడా సరిపోదు. ఇందాక పరిమి గారు ఆయనకు అర్థం కాకుండా విషయం చెప్పారేంటంటే, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదన్నారండి. నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా అండి, వీళ్ళేదో జ్ఞానులమి అని నిరూపించుకునే ప్రయత్నంలో అజ్ఞానులు అయిపోతున్నారు. గ్రహింపు లేకుండా, వాస్తవాల్ని గ్రహించకుండా, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది మార్గం అని చాలామంది సర్వేలు చెప్పారనేది గ్రహించకుండా పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు భుజాలు తడుముకుంటూ. అర్థమవుతుందండి? ఇదండి వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హిందుత్వవాదుల దగ్గర మార్క్స్ కొట్టాలని చెప్పేసి ఇప్పుడు జర్నలిస్ట్ కూడా, ఇదివరకు ఏమండి మత ఉన్మాదులు, ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ చేసే పని జర్నలిస్ట్ వాళ్ళు కూడా చేయడం చాలా బాధాకరము. ఎటువైపు వెళ్తుందో మన దేశం అనేది అర్థం కాని పరిస్థితి. బిఫోర్ క్లోజింగ్ ఐ థ్యాంక్ యూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ బ్రదర్ వినయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ బ్రదర్ సుమన్, థ్యాంక్ యూ బ్రదర్ నవీన్ కుమార్ గారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత టైం వెచ్చించి మీరు ఈ వీడియో విశ్లేషణలో పాలు పంచుకొని మీ యొక్క విశ్లేషణ తెలిపినందుకు మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మంచిది. ఈ విశ్లేషణతో నేను చివరిగా ఒక మాట చెప్పి 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. ప్రేక్షకులారా మీరు గమనించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో. మొట్టమొదటిగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, జర్నలిజంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరండి? సుధాకర్ రావు గారు. మీరు జర్నలిస్ట్ అండి. మీరు చక్కని వార్తలు, ఎన్నో రాజకీయ విషయాలు ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఉన్నాయి, మన భారతదేశంలో చాలా విషయాలు ఉన్నాయి. అవి జనాలకి తెలపండి. ఎందుకంటే మీకు మతాల వైపు వస్తున్నారు మీరు. అంటే ఇక్కడ హిందుత్వవాదుల వైపు నుంచి మీరు ఏమైనా మార్క్స్ సంపాదించుకుందాం అనుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారండి. దానివల్ల ఏమి ప్రయోజనం లేదండి. మీరు జ్ఞానం, అందుకే బైబిల్లో ఉంది, జ్ఞానమని అనుకున్న వాళ్ళు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారంట. ఆ కోవకు చెందినటువంటి వారు మీరు. ఆ తర్వాత గమనించాలి, ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారు, ఈ టాపిక్ని వీక్షిస్తున్నటువంటి వారు అమాయక హైందవ సోదరులైనా సరే, అమాయక క్రైస్తవ సోదరులైనా సరే, గమనించాలి ఏంటంటే,
ఇలాంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకొచ్చి మన భారతదేశంలో వక్రీకరించి మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు. ఇదేం కొత్త ఏం కాదు. ఇందులో 4 విషయాలు నా దృష్టిలో పడ్డాయి. ఇంకా ముందు ఇంకా ఏమున్నాయో తెలియదు, ఇంకా ఏమొస్తాయో తెలియదు. గత దినాల్లో ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ 4 గ్రౌండ్ రిపోర్ట్స్ని వక్రీకరించి ప్రజల ముందు ప్రజెంట్ చేస్తున్నారండి. మీరు చాలా వివేకంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే లాటర్ డే సెయింట్స్ వాళ్ళు మరి అమెరికాలో ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చాలా అక్కడ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. లాటర్ డే సెయింట్స్, మార్మోన్స్, ఇది ఒక కల్ట్ అండి. క్రైస్తవ్యంలోనే ఒక దుర్బోధకులు వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, ఒక స్కూల్లో బైబిల్ని స్కూల్ లైబ్రరీ సెల్ఫ్లో ఉంచొద్దు, వాళ్ళ మార్మోన్ గ్రంథము ఆ లైబ్రరీ సెల్ఫ్లో పెట్టడానికి కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని పక్కన తీశారు. అక్కడ ఒక రాజకీయ కుట్ర చేసినారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, అమెరికాలో బైబిల్ బ్యాన్ అయిపోయింది. చూసారండి, గ్రౌండ్ రిపోర్ట్ అది కాదు. గ్రౌండ్ రిపోర్ట్ ఏముందంటే ఒక స్కూల్లో లాటర్ డే సెయింట్స్ వాళ్ళు తమ మార్మోన్స్ గ్రంథాన్ని పెట్టాలని, వాళ్ళ గ్రంథాన్ని ముందు పెట్టడానికి కింగ్ జేమ్స్ వర్షన్ని పక్కన పెట్టడానికి ఒక స్టూడెంట్ పేరెంట్ని వాడుకొని రాజకీయం చేస్తే ఆ ఒక్క స్కూల్లోనే ఒక లైబ్రరీ సెల్ఫ్లోంచి కింగ్ జేమ్స్ వర్షన్ తీసేశారు. దీనికి ప్రొపగండా చూసారండి. మొత్తం అమెరికాలో బైబిల్ బ్యాన్ అయిందండి. ఎంతమంది మతోన్మాదులు ఈ విషయంలో ఎంత పైశాచిక ఆనందం పొందినారని ఎన్నో వీడియోస్ చేశారు. మీరు మారాలి. రెండవది టెంపుల్స్ ఇన్ యుఎస్ అండి. అమెరికాలో టెంపుల్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అది వాస్తవమే. 250 టెంపుల్స్ ఉండాల్సినటువంటి ఒక కాలంలో ఇప్పుడు దగ్గర 1000 అండి. 980, 920 చిల్లర ఉందండి. 900 చేంజ్ ఇప్పుడు టెంపుల్స్ అయితే వీళ్ళు 1500 టెంపుల్స్ అక్కడ కట్టారని చెప్పేసి రాంగ్ నెంబర్ ఇచ్చారు. 500 ఎక్స్ట్రా పెంచి. అదేం ఆనందము. ఇది కూడా గమనించాలి. గ్రౌండ్ రిపోర్ట్ అది కాదు. తర్వాత దీని గురించి మాట్లాడుతూ ఇంకొక న్యూస్ని ఎలా వక్రీకరించారంటే ట్రంప్ కూడా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హైందవం వైపు ఆసక్తి చూపిస్తున్నాడంట. ఆయన ఒక మాట అన్నాడండి, ఐ లవ్ హిందూ. తన క్యాంపెయిన్లో చెప్పుకుంటారు. రాజకీయ నాయకుడు కదండి, చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాడు ఆయన. ఏమని? ఐ లవ్ హిందూ ఫ్రెండ్స్. దానికి ఇలా వక్రీకరిస్తున్నారు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాలు. అంటే చూసారా, ట్రంప్ కూడా హిందూయిజం వైపు ఇష్టపడుతూ ఉన్నాడని. ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ని వక్రీకరించి మన ముందు పెడుతున్నప్పుడు కొంచెం జ్ఞానం, బుద్ధి, జ్ఞానము, వివేకం ఉపయోగించండి ప్రేక్షకులారా. మీరు జస్ట్ అలా గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ వార్త ఎంతవరకు నిజమో మీకే అర్థమైపోతుంది. ఇదండి చివరిగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. అందరికీ షలోమ్.